స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల కమిషన్ గారి ఆదేశానుసారం, మా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ యొక్క సర్పంచులకు మరియు ఉప సర్పంచులకు ప్రమాణ స్వీకార మహోత్సవం మా దోమకొండ మండలంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే సంగమేశ్వర్ అనే గ్రామ పంచాయతీలో నేను ఇక్కడ ప్రత్యేక అధికారిగా విధులు గత ఒక సంవత్సరం 6 నెలల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేయడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారిచే మరియు ఉప సర్పంచ్ గారిచే వార్డు సభ్యులచే ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కటి వాతావరణంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. వీరి యొక్క కోఆపరేషన్, అంటే వీరి యొక్క కోఆపరేషన్ ఉన్న యూనిట్ని బట్టి, విలేజ్ యొక్క యూనిట్ని బట్టి చూస్తే ఇది ఎంత మంచి గ్రామం అనేది అర్థమవుతుంది. ఇంత మంచి యూనిట్ ఉన్న గ్రామాన్ని, గ్రామ ప్రజలను ఈ సర్పంచ్ గారు అన్ని రంగాలలో ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా, నా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీస్ స్టేషనే కాదు, ఇంకా ఇతర మోహన్ రెడ్డి గారిని కూడా పిలిపించడం జరిగింది. ఆరోగ్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఇంకా ఇతర అధికారులను కూడా కొంతమందిని ఈ గ్రామ ప్రజలకు సహాయం చేయడానికి పిలిపించడం జరిగింది. ఇట్లాంటి సర్పంచ్ గారు మన సంగమేశ్వరికి రావడం కూడా మన గ్రామ ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. వీరి యొక్క సేవలను కూడా వినియోగించుకోవాలి. మీకు ఎల్లవేళలా కూడా ఈ సర్పంచ్ గారు ఈ గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉండి సేవలు అందించాలని, ఈ చక్కని అవకాశం కల్పించి ఈరోజు ఇంత ఆలస్యమైన ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇంతమంది హాజరై ఇంత మంచి కోఆపరేషన్ చేసిన వారందరికీ అందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. భగవంతుని పేర సత్యానిష్టతో ప్రమాణం చేయించున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారినైనా నీలస్వామి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యానిష్టతో ప్రమాణం చేయించున్నాను. సభ్యుడైన గుర్రపు శ్రీనివాస్ గౌడ్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యానిష్టతో ప్రమాణం చేయించున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ సభ్యురాలనైనా జట్టబోయిన స్వాతి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరు సత్యానిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యురాలనైనా భవాని అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యానిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడైన చిన్నం మహేందర్ రెడ్డి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని
నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు నా ఎంబడిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా గెలుపును సంగమేశ్వర గ్రామానికి అంకితం చేస్తున్నాను. ఏదైతే నమ్మకం ఉంచి గెలిపించారో అదే రకంగా ఒక సంగమేశ్వర గ్రామాన్ని గుర్తింపు గ్రామంగా తీర్చిదిద్దాలని నా యొక్క కోరికతోని నేను సర్పంచ్గా పోటీ చేశాను. ఏదో రాజకీయం చేయాలనే కోరిక కాదు నాది. మన విలేజ్ని గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో గతంలో చేసినప్పుడు కూడా అదే గుర్తింపు పనులు చేశాము. ఇప్పుడు కూడా మళ్ళీ గుర్తింపు పనులు తీసుకొచ్చి సంగమేశ్వర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలనే నా యొక్క మనస్ఫూర్తిగా చెప్తున్న సంకల్పము. ఇంకా ఎటువంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురావాలని పబ్లిక్ చెప్తున్నా. ఏ సమస్య అయినా మనకు ఊరు దాటిపోకుండా చూసుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపము. ఏ పోలీస్ స్టేషన్ పోవాలనుకున్నా మనతో కానప్పుడు ఆ పోలీస్ స్టేషన్ అనేది ఎన్నుకోండి. కొన్ని గ్రామాల నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఒక కేసు లేకుండా ఉన్నది. మన గ్రామం కూడా అదే రకంగా పోలీస్ స్టేషన్లో కేసు లేకుండా ఉండాలని నా యొక్క కోరిక. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత కూడా మళ్ళీ కాంప్రమైజ్కు నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా మనం ఊర్లోనే ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా ఇక్కడనే దాన్ని తీర్చుకుందాము, పరిష్కరించుకొని ఎటువంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురామని మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ కూడా.